ఒకప్పుడు మహిళలు ఓటు హక్కు కోసం పోరాడారు నిశ్శబ్దంగా, నిరంతరంగా. ఈరోజు అదే మహిళలు పార్లమెంట్ లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. దానికి కారణం మహిళా రిజర్వేషన్ బిల్. సో ఈ చట్టాన్ని అధికారికంగా నారీ శక్తి వందన్ అధినయం అని అంటారు. 2023లో భారత్ పార్లమెంట్ 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద్వారా, అదే విధంగా 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సెప్టెంబర్ 28న ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క అసెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది భారత రాజకీయాల్లో ఒక హిస్టారిక్ రిఫార్మ్ గా మనం చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం లోక్సభ మరియు రాజ్యసభ అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది ఇవ్వబడుతుంది. అంటే ప్రతి 3 సీట్లలో 1 సీటు మహిళలదే. లోక్సభలో 543 సీట్లు ఉంటే సుమారు 181 సీట్లు మహిళలకు కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా మహిళలకు ఉప రిజర్వేషన్ అనేది ఉంటుంది. గమనించాల్సింది ఏమిటంటే రాజ్యసభలో, అదేవిధంగా ఈ యొక్క కౌన్సిల్స్ లో ఇక్కడ రిజర్వేషన్స్ అనేది ఉండదు. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఒక్కసారి గతాన్ని చూసొచ్చేద్దాం. 1957 లో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసేది శాతం కేవలం 3% మాత్రమే. 2023 వచ్చేసరికి అది 13.6% కి పెరిగింది. మొదటి లోక్సభలో మహిళలు కేవలం 22 మాత్రమే ఉండటం అనేది జరిగింది. 17వ లోక్సభలో అది 78 మందికి పెరిగింది. 18 లోక్సభలో 74కి మళ్ళీ తగ్గడం అనేది జరిగింది. సుమారు 13.6% అనేది ప్రస్తుతం ఉండటం జరిగింది. ప్రోగ్రెస్ ఉంది, కానీ ఇంకా ఈక్వాలిటీ అనేది దూరంలోనే ఉండటం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ అనేది శాశ్వతం కాదు. ప్రతి ఎన్నికల తర్వాత సీట్లు మారుతా ఉంటాయి. రొటేషన్ సిస్టమ్ ని అనుసరించడం జరుగుతుంది. మొత్తం అమలు కాలం దీనికి 15 సంవత్సరాలు, మరియు అది వెంటనే అమల్లోకి రాదు. ముందుగా సెన్సెస్ మరియు డీలిమిటేషన్స్ అనేవి పూర్తవ్వాలి. అందువల్ల ఇది 2029 తర్వాత అమలు అయ్యే అవకాశం అనేది ఉండటం జరిగింది. బిల్ పాస్ అయింది 2023లో, అయినా సరే అది 2024లో మనకి అమల్లోకి రాలేదు. 2029కి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉండటం అనేది జరిగింది. సో ఈ చట్టం వల్ల మహిళల వాయిస్ అనేది పాలసీ మేకింగ్ లో బలపడుతుంది. రాజకీయాల్లో నిజమైన రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. దేశ అభివృద్ధిలో మరింత బ్యాలెన్స్ అనేది వస్తుంది. నిన్నటి వరకు వారు నాయకులను ఎంచుకునేవారు, ఈ రోజు వారు నాయకులుగా అవుతారు. ఇదే నారీ శక్తి నిజమైన రూపమని తెలుస్తుంది.